నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. నేను సీతారామరాజు. కామన్ మ్యాన్ నుంచి కార్పొరేట్ దిగ్గజాల వరకు అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న కేంద్ర బడ్జెట్ మరి కాసేపట్లో రాబోతోంది. మరి ఈ బడ్జెట్ ఎలా ఉండబోతోంది? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గత 10 ఏళ్లుగా అమలు కాని విభజన హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా అనుకూలంగా వ్యవహరిస్తుందా, లేక మళ్ళీ అదే చిన్న చూపు చూస్తుందా? దీంతో పాటు సామాన్యుడు ఎంతో ఎదురు చూస్తున్న అనేక కీలక అంశాలు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు సంబంధించి కావచ్చు, పెట్రోల్ డీజిల్ ధరకు సంబంధించిన నియంత్రణ కావచ్చు, అలాగే ట్యాక్స్ ఎగ్జెంప్షన్కు ఉద్యోగులు కోరుకునే ట్యాక్స్ ఎగ్జెంప్షన్కు సంబంధించిన విషయం కావచ్చు, వీటిపై కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుందా, నిర్ణయాలు తీసుకుంటుందా, లేక మరోసారి నిరాశపరుస్తుందా? అదే అంశంపై ఈరోజు మనం ప్రత్యేకమైన చర్చను చేపట్టాం. ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే మనతో పాటు ఉన్నారు ఆర్థిక రంగ నిపుణులు ప్రొఫెసర్ నకులారెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, అలాగే మనతో పాటు బ్యాంకింగ్ రంగ నిపుణులు, అలాగే ఆల్ ఇండియా ఫోరం ఫర్ స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కన్వీనర్ కోటేశ్వరరావు గారు కూడా మనతో పాటు ప్రత్యేకంగా జాయిన్ అవుతున్నారు. అందరికీ నమస్కారం. ముందుగా మీతో స్టార్ట్ చేస్తాను. నకులారెడ్డి గారు, ఆర్థిక రంగానికి సంబంధించి కీలకమైన విశ్లేషణలు మనం చూసాం. దాదాపు 10 ఏళ్లుగా మనం ఇదే డిబేట్ చేస్తూ ఉన్నాం ఇదే స్టేజ్ పైన. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడున్న సందర్భంలో అనేక రకాల సవాళ్ళు, ఆర్థిక రంగ నిపుణులు కూడా అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్న ఈ తరుణంలో కోalition గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కొనసాగుతుంది. ఈ బడ్జెట్ ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? కామన్ మ్యాన్ నుంచి కార్పొరేట్ దిగ్గజాలు అందరూ కూడా ఆశలు పెట్టుకున్న పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉందని మీరు అంచనా వేస్తా ఉన్నారు? ఈరోజు మన కేంద్ర ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇంతకుముందు ఇంటీరియం బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది పూర్తి స్థాయి బడ్జెట్, మిగిలినటువంటి 8 నెలలు ఏవైతే ఉన్నాయో. అయితే ఇందులో నిన్న ఎకనామిక్ సర్వే కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే వీటన్నిటినీ కనుక దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది కోalition గవర్నమెంట్ అయినప్పటికీ కూడా 2047 నాటికి, అంటే స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అయినప్పటికీ భారతదేశానికి ఒక వికసిత్ భారత్గా చూడాలి అని చెప్పి, అంటే ఒక డెవలప్మెంట్, అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థగా దీనిని చూడాలని చెప్పి వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకొకటి, ఇంతకుముందు బడ్జెట్లో కూడా వీళ్ళు చెప్పారు వాళ్ళ అభిప్రాయం ఏంటి, ఉద్దేశం ఏంటి అని చెప్పి, $5 ట్రిలియన్ ఎకానమీగా దీనిని చేర్చాలి అని చెప్పి. అదేవిధంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో మన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 3వ స్థాయికి చేరుకున్నది, అంటే 3rd ర్యాంకులో ఉంది అని చెప్తున్నారు. పర్టికులర్లీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ 2 రకాలుగా ఆర్థిక వ్యవస్థలకు ర్యాంకులు ఇస్తూ ఉంటారు. ఒకటి పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఉంటుంది, రెండోదేమో నామినల్ అనమాట. సో మనం నామినల్గా చూసుకున్నట్లయితే 3rd ర్యాంక్ అని చెప్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రభుత్వం కోalition గవర్నమెంట్ కాబట్టి ఇంతకు ముందులాగా, అంటే పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నప్పుడు ఏవైతే నిర్ణయాలు తీసుకొని అలొకేషన్స్ చేశారో ఆ విధంగా చేయటానికి అవకాశం ఉండదు. అది అయినప్పటికీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే, ఒకవైపు ఏమో సంక్షేమం పైన దృష్టి పెడుతూ ఉంటారు, ఇంకొక వైపు అభివృద్ధి పైన కూడా దృష్టి పెడతారు. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి మళ్ళా మనం కనుక చెప్పుకున్నట్లయితే అన్ని పరిస్థితులు సరిగా ఉంటే ఇంకొక 5 సంవత్సరాల వరకు ఎలక్షన్స్ అనేవి ఉండవు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు సంక్షేమం పైన కొంచెం దృష్టి తగ్గించి అయినా సరే, కాన్సన్ట్రేషన్ తగ్గించి అయినా సరే అభివృద్ధి పైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారు. ఈ అభివృద్ధిలో కూడా ఏంటంటే ముఖ్యంగా మౌలిక సౌకర్యాల పైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరించేటటువంటి అవకాశం అనేది ఉంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. చాలా కీలకమైన అంశాలు చెప్పారు కోటేశ్వరరావు గారు. ఇక్కడ వాస్తవానికి మనం చూసుకున్నట్టయితే గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలకమైన నిర్ణయాలు, డిమానిటైజేషన్కు సంబంధించి కావచ్చు, ఆ తర్వాత కరోనాకు సంబంధించిన లాక్డౌన్ నేపథ్యంలో ఎంఎస్ఎంటీ సెక్టర్ ఏదైతే ఉందో అత్యధికంగా దేశంలో ఉపాధి కల్పించే కీలకమైన రంగం కుదేలైన సందర్భం. ఎంఎస్ఎంఈ సెక్టర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రోజు వస్తున్న బడ్జెట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది? ఎంఎస్ఎంఈ సెక్టర్ మీరు చెప్పినట్టు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక లాంటి. About 40% of GDP comes from MSME. Yes. And about 38%, 35%, 38% forms part of exports. Okay. Total exports లో MSME యొక్క షేరే 35 to 38% ఉంది. ఇటువంటి ఒక ముఖ్యమైన ప్రాముఖ్యత కలిగిన ఒక సెక్టార్ని గవర్నమెంట్ మొదటి నుంచి కూడా ఒక విధంగా చెప్తారంటే చిన్న చూపు చూస్తున్నట్టే చెప్పచ్చు. అయితే అట్లీస్ట్ ఈ 3వ బడ్జెట్ మోడీ గారు బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు కోalition అనుకోండి, బట్ 3వ బడ్జెట్ బీజేపీ నుంచి వస్తుంది. ఎంతమంది చెప్పినా ఏం చెప్పినా వాట్ ఎంఎస్ఎంఈ ఈజ్ లుకింగ్ ఎట్ ఈస్ ఒకటి
గవర్నమెంట్ ఏమి ఇస్తుంది మనకి? మెయిన్ దానికంటే మెయిన్ ఏంటంటే మనం చూసేది ఈజ్ ఆఫ్ లైసెన్సింగ్. ఓకే, లైసెన్సింగ్ మనం ఒక ఇండస్ట్రీ పెట్టాలి అంటే ఇవాళ ఒక ఇండస్ట్రీ ప్రమోటరు దాదాపుగా 50 to 60 గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని ప్రతిరోజు టచ్ చేయాలి, ఓకే, ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ. అటువంటి పరిస్థితిలో నుంచి మనం ఒక విధంగా మన పైన ప్రభుత్వంలో కూడా మనకి ఇక్కడ రాష్ట్రంలో అన్ని ఆన్లైన్ పర్మిషన్స్ 15 daysలో డీమ్డ్ పర్మిషన్స్ ఇవన్నీ మనకి అవకాశం వచ్చింది. అవును, టీఎస్ఐ పాస్ పెట్టిన తర్వాత చాలా ఈజీ అయింది. టీఎస్ఐ పాస్ అన్నీ వచ్చిన తర్వాత కానీ సెంట్రల్ లెవెల్ నుంచి మనకు అటువంటి సపోర్ట్ ఎంఎస్ఎంఈకి వస్తున్నట్టుగా ఎక్కడ కనపడలేదు. ఓకే, రెండోది ఇన్స్పెక్షన్స్, గవర్నమెంటల్ ఇన్స్పెక్షన్, డిపార్ట్మెంటల్ ఇన్స్పెక్షన్స్. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక ఎక్స్పోర్ట్ చేయాలి, నేను ఇవాళ ఒక ప్రోడక్ట్, ఒక డ్రగ్ ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఇఫ్ మై డ్రగ్ కంపోజిషన్ ఈజ్ హ్యావింగ్ సమ్ మన ఈ వాటి మనం అబ్కారీ ప్రోడక్ట్ ఏదన్నా మనకు ఇంగ్రీడియంట్ కనుక దాంట్లో ఉంటే యూ హ్యావ్ టు గెట్ దట్ అబ్కారీ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ప్రకారం రావాలి, ప్లస్ ఈ డిపార్ట్మెంటల్ ఇన్స్పెక్టర్స్ రావాలి. ఇంతమంది వచ్చి ఇన్స్పెక్ట్ చేసి దాన్ని క్లియర్ చేస్తే కానీ నేను ఆ కంటైనర్ ఎక్స్పోర్ట్ చేయలేను. ఓకే, ఇటువంటి బాటిల్ నెక్స్, ఓకే, ది మేనేజ్మెంట్ టర్మ్స్ ఏంటంటే ది బాటిల్ నెక్స్ ఆర్ ఆల్వేస్ ఆన్ ది టాప్. సో అందుకని ఈ మేనేజ్మెంట్ పైన ఉన్న వాళ్ళు ఈ బాటిల్ నెక్స్ కనుక క్లియర్ చేస్తే ఎక్స్పోర్ట్స్ ఇంకా ఫ్రీగా అవుతాయి, ఎంఎస్ఎంఈ సెక్టర్ ఇంకా డెవలప్ అవుతుంది. ఇంకా ఇప్పుడు ఈ కోవిడ్ దెబ్బ నుంచి ఎంఎస్ఎంఈ సెక్టర్కి యాక్చువల్గా వచ్చి గవర్నమెంట్ సహాయం పెద్దగా ఏమి రాలా. ఎందుకంటే వాళ్ళు ఏవో స్కీములు పెట్టినా కానీ ఈ కమిటీ ఏదైతే ఉందో, విత్ ఆల్ ద డ్యూ రెస్పెక్ట్స్ టు ది టాప్ కమిటీ పీపుల్, వాళ్ళు ఎంతసేపు డబ్బుని ఎంత సెక్యూరిటైజ్ చేయగలము మనం ఈ ఎంఎస్ఎంఈకి ఇచ్చేదాన్ని అనే ఉద్దేశంతో చూసి వాళ్ళు నామ్స్ ఫిక్స్ చేశారే కానీ ఇది ఒక ఎంఎస్ఎంఈ యూనిట్ కనుక ఏ బ్యాంకు ఫైనాన్స్ లేకపోయి ఉంటే, ఇట్స్ రన్నింగ్ ఆన్ ఓన్ ఫండ్స్ కనుక ఉన్నట్టయితే వాళ్ళకి ఈ బ్యాంక్ ఫైనాన్స్ ఏమి రాదు, ఈ హెల్ప్ ఏమి రాలా ఆ స్కీమ్ ఆ పీరియడ్లో ఆ స్కీమ్స్లో. సో ఇట్లాంటి స్థితిలో నుంచి బయటికి రావడానికి ఎంఎస్ఎంఈ సెక్టర్ లుకింగ్ ఫర్. ఎస్, చాలా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎంఎస్ఎంఈ సెక్టర్ కావచ్చు, ఇతర అనేక రంగాలకు సంబంధించిన ప్రజలు కూడా పెద్ద ఎత్తున కేంద్ర బడ్జెట్పై ఆశలు పెట్టుకున్న పరిస్థితి. అలాగే తెలంగాణకు సంబంధించి కూడా చాలా కీలకమైన హామీలు పెండింగ్లోనే ఉన్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లో రాబోతున్న బడ్జెట్ పైన ప్రస్తుతం మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాం డిస్కషన్ని. శ్రీనివాస్ యాదవ్ గారు, కేంద్ర బడ్జెట్ కానీ రాష్ట్రాలకు సంబంధించి కూడా అన్నీ కూడా ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితి. అందులో కూడా తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఈ ఏర్పడిన రాష్ట్రానికి దేశంలోని అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంట్లో అనేక కీలకమైన హామీలు ఇచ్చారు. జాతీయ ప్రాజెక్టులకు హోదా కల్పిస్తామన్నారు, కోచ్ ఫ్యాక్టరీ వంటి కీలకమైన హామీలు. 10 ఏళ్ళైనా వాటి విషయంలో కనీసం అప్పటి నుంచి కొనసాగుతున్న ప్రభుత్వం ఇది ఇప్పటి వరకు కనీసం స్పందించని పరిస్థితి, హామీలు నెరవేర్చని సందర్భం. ఈ బడ్జెట్ నుంచైనా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ మరియు మీకు టీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. అంటే ఈసారి 3వ ప్రభుత్వము మొదటి బడ్జెట్ సో పెడుతున్నారు. మనం చూడాలి, ఆశించాలి, పాజిటివ్గానే థింక్ చేయాలి. కానీ గతం వర్తమానం భవిష్యత్తు నిర్దేశిస్తుంది అన్నట్టు గతంలో ఏం జరగలేదు, కనీసం వర్తమానంలోనే ఏమైనా జరిగితే బాగుంటుంది భవిష్యత్తు అనేది. ఎందుకంటే తెలంగాణ కొత్త స్టేట్ ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత తెలంగాణ ఫామ్ అయిందంటే ఇక్కడ అసెంబ్లీలో ఫామ్ కాలేదు, కేంద్రంలో ఉన్న ఏదైతే పార్లమెంట్ హౌజ్లో ఫామ్ అయింది, అందులో ఒక బిల్ పాస్ అయింది. ఆ బిల్లులో కొన్ని మనకు ఏదైతే బిల్లో మనకు కావాల్సిన కొన్ని వసతులకు సంబంధించింది పెట్టడం జరిగింది. ఇంతవరకు అవి అమలు కాని పరిస్థితిలో ఉన్నది స్పష్టంగా. ఎందుకంటే రెండు సార్లు ప్రభుత్వం ఏర్పడ్డది బీజేపీ. తెలంగాణ ఇచ్చేటప్పుడు బీజేపీ మేము కీలక పాత్ర పోషించినాం. మా చిన్నమ్మ స్వర్గీయురాలు సుష్మా స్వరాజ్ అని చాలాసార్లు చెప్పుకున్న వాళ్ళు ఏదైతే విభజన హామీలలో పెట్టుకున్న విభజన హామీలు మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, కొత్తగా తెలంగాణ బిల్లులో పెట్టిన బయ్యారం ఉక్కు కావచ్చు, చివరికి నవోదయ స్కూల్స్, మన పిల్లలకు నవోదయ స్కూల్స్ లాంటి వాటికి, అంటే ఇట్లాంటి వాటిని ఇప్పుడు ఏదైతే మన దేశము ఫెడరల్ కంట్రీ, రాష్ట్రాలకు కేంద్రానికి అనుసంధానమై పనిచేస్తుంటుంది చాలా విషయాలలో. సో బడ్జెట్ విషయంలో కూడా అనుసంధానంగా ఉంటేనే పురోగతి సాధిస్తాం. కానీ తెలంగాణకే నడకలు నేర్చుకొని ఈరోజు నెంబర్ 1 స్థానంలో పోయింది. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు ఒక దీర్ఘకాలికమైన లక్ష్యం ఏదైతే నీళ్లు,
నిధులు ఏదైతే ఉందో కరెంట్ ఉందో 24 గంటల కరెంటు ఉండడం వల్ల ఉత్పత్తి పెరిగింది. అంతకుముందు 93-94 లక్షల కోట్ల ఉన్న మెట్రిక్ టన్నుల వరి ధాన్యం 10 ఏళ్ల తర్వాత 3 కోట్ల మెట్రిక్ టన్నులు అయింది. ఆ 3 కోట్ల మెట్రిక్ టన్నులు కావడం వల్ల ఏంటంటే ఎప్పుడైనా ఉత్పత్తి గ్రామీణ వాతావరణంలో అయినప్పుడు దాని నుంచి వచ్చే ఫలితాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అంటే అర్బన్ వరకు కనెక్ట్ అవుతాయి. సో ఒక పంట పండించిన తర్వాత దాన్ని మిల్లుల నుంచి అమ్మడము ఇదంతా జరుగుతుంటుంది. సో ఇదంతా జరుగుతున్న సమయంలో కాస్త కేంద్ర ప్రభుత్వం కనుక సహకరించగలిగితే తెలంగాణ ఇంకా అభివృద్ధి వైపు ప్రయాణం చేయడానికి ఉంది. ఎందుకంటే బీజేపీ ఏమన్నదంటే చాలాసార్లు మనము వాళ్ళ నేరేటివ్లో చూసినాము, బలిసినోని కొట్టి బక్కోని వంచుతా అని చెప్పారు వాళ్ళు. ఎప్పుడైనా కూడా మేము కాలాదాన్ని వాపస్ కర్తవు, ఏదైతే బలిసిన దగ్గర ఉన్నదో నల్ల డబ్బు ఉందో తీసుకొచ్చి పేదలలో పంచుతా అని మాట్లాడినారు. కానీ పంచినరా పంచలేదా అది దేవుడికి తెలవాలి, ప్రజలకు తెలవాలి. ఇప్పటి వరకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నరేగా అని ఉంది, నేషనల్ గ్యారంటీ స్కీమ్ అని ఉంది. దాంట్లో అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది ఆ స్కీమ్. అంతకుముందు 70% ప్రజలకు ఉండే, పనిచేసే వాళ్ళకు ఉండే, 40% మిషనరీకి ఉండే. మిషనరీ వరకు 40% కేటాయించాలి, 70% ఏమో మనుషులకు కేటాయించాలి, 100 రోజుల పని ఉపాధి పథకం. సో కానీ అది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 40% ఏమో మనుషులకు పనిచేయడానికి ఇచ్చిండ్రు, 70% మిషనరీ వర్క్ ఇచ్చిండ్రు. అంటే బక్కోని కొట్టి బలిసినోని కొట్టి బక్కోని వంచుతా అని పోయి బక్కోని కొట్టే బలిసినోని పంచే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా కనీసము తెలంగాణ ఉత్తర భారత బడ్జెట్ కాకుండా భారత బడ్జెట్ కావాలి. ఓన్లీ ఉత్తర భారతదేశానికే మేము ఆ గుజరాత్, బీహార్కు లేదా యూపీకి, హర్యానాకు ఢిల్లీకి పెట్టుకుంటే కాదు, భారతదేశం బడ్జెట్ అయి భారతదేశం అంతా ప్రజల ఆర్థిక సామాజిక ముందుకు పోయే విధంగా ఉండాలని మనం ఆశించాలి. తెలంగాణలో విభజనల హామీలు ఏవైతే పెట్టినారో వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తే చాలా బాగుంటుంది అనేది ఆశ మనం వ్యక్తం